గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి అయితే మనకైతే 3 జాబ్ నోటిఫికేషన్ సంబంధించి రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి అఫిషియల్ వెబ్సైట్లో అనేది అయితే ఉన్నాము. సో ఏపీపీఎస్సీ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.gov.in అనే వెబ్సైట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు రిజల్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మనకైతే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. ప్రిలిమ్స్ ఇవ్వండి. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 06/2025 అండి. మనకు రిజల్ట్స్ వచ్చింది వచ్చేసరికి 9వ తేదీ అక్టోబర్ 2025 అయితే మనకైతే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి చూద్దాము. ఫస్ట్ ఇక్కడైతే చూడొచ్చు మనకైతే ఫస్ట్ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసరికి రిజల్ట్స్ నోటిఫికేషన్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క రిజల్ట్స్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మనకైతే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. సో ఎవరైతే ఇప్పుడు క్వాలిఫై అయ్యారో వీళ్ళు వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికైతే క్వాలిఫై అయితే అయ్యారు. సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే చెక్ చేసుకోండి. సో టోటల్గా 63 పేజెస్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత దాన్ని బట్టి చెక్ చేసుకొని మీరు క్వాలిఫై అయినారా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. సో ఈ రిజల్ట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 days అయితే కంప్లీట్ అయింది. ఆల్రెడీ చెక్ చేసుకున్న వాళ్ళకైతే పర్లేదు. సో ఎవరైతే చెక్ చేసుకోలేదో వాళ్ళైతే వన్స్ చెక్ చేసుకోండి గైస్. అండ్ దీనికి సంబంధించి మనం ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా మోడల్ పేపర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరికైనా సరే మోడల్ పేపర్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది అయితే వీడియోస్ అనేది అయితే చేద్దాము. సో ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో నెక్స్ట్ సెకండ్ది రిలీజ్ అయింది వచ్చేసరికి మనకు రిలీజ్ అయినటువంటి సెకండ్ పోస్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది కూడా రిలీజ్ అయింది వచ్చేసరికి 9వ తేదీ అక్టోబర్ 2025 అయితే మనకైతే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు మనకేంటంటే రిజల్ట్స్ నోటిఫికేషన్ అండ్ వెబ్ నోట్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ రిజల్ట్ నోటిఫికేషన్ అనేది అయితే చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 22వ తేదీ జూలై 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 7వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే మనకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడైతే ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళు వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే క్వాలిఫై అయితే అయ్యారు. సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే చెక్ చేసుకోండి గైస్. సో టోటల్గా 11 పేజెస్ అనేది అయితే ఉన్నది. సో ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్కి అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ గైస్. అండ్ నెక్స్ట్ మూడో పోస్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి పోస్ట్ ఆఫ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 13/2024 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిజల్ట్స్ రిలీజ్ అయింది వచ్చేసరికి 1వ తేదీ అక్టోబర్ 2025 అయితే మనకైతే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇంకా చెక్ చేసుకోకపోతే వన్స్ చెక్ చేసుకోండి గైస్. సో ఇక్కడైతే చెక్ చేయొచ్చు. సో రిజల్ట్స్ నోటిఫికేషన్ అండ్ క్యాండిడేట్ క్యాలిక్యులేటర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ చెక్ లిస్ట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. మూడోది. నాలుగోది వచ్చేసరికి వెబ్ నోట్ అండి. అండ్ నాలుగోది వచ్చేసరికి అటెస్టేషన్ ఫామ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది.
ఆరోది వచ్చేసరికి స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 7ది వచ్చేసరికి నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 8ది వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. 9ది వచ్చేసరికి డిక్లరేషన్ బై ఎంప్లాయిడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చేసరికి రిజల్ట్స్ అనేది అయితే చెక్ చేద్దాము. సో ఇక్కడైతే చూడొచ్చు, మనకైతే రిజల్ట్స్ సంబంధించి డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 6 మంది అనేది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళు వచ్చేసరికి ఫిషరీస్ జాబ్కి అనేది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయింటారో ఈ 6 మందికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది మనకు ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి రిజల్ట్స్ సంబంధించి ఫుల్ వీడియో గైస్. సో ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ యొక్క 3 జాబ్స్ నుంచి ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సెలెక్ట్ అయింటారో వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కూడా. సో ఇది ఇవాల్టి వీడియోలో గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.